అందరికీ నమస్కారం. కథాలయరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు దొంగ. రచన ప్రసిద్ధ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. ఇక కథలోకి వెళ్దామా? మసకగా ఉంది వెన్నెల. చెట్ల కింద ఉన్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగట్టిన పంచకట్టు, ఛాతికి బిగుతుగా అంటుకుని పోయిన బనీను, మొలలో చిన్ని కత్తి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం. మధ్య మధ్య త్రేణుపులు వస్తున్నాయి పుల్లగా. ఒకే ఒక్క గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికి హుషారుకి. చదువురాని వాడైనా ప్రతీదీ ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందు వెనక చూసి ఆలోచించి బేరీజ్ వేసే అలవాటు ఉంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం ఉంది. అందుకే రత్తయ్య, సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా ఉంటేనే పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానం లేదు, ఉత్త కంగారు, ఉత్తి ఆశ తప్ప. రాత్రి 1 గంట దాటితే కానీ ఆవిడ మొగుడు ఇంటికి రాడు. 2 వారాలు పరిశీలనగా చూసి ఈ విషయం గ్రహించాడు. ఆ క్లబ్లో కూర్చొని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బైపోయే వరకు అక్కడే ఉంటాడు. ఈలోగా అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగది పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్డిలో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి. వాటి నీడలో తాను కనిపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకు తడిసి ఎండకు ఎండి కమ్ములు పట్టుతప్పి ఉన్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే 3-4 ఊచల్ని తీసేయచ్చు. ఇంకా ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పని చాలా సులభం. తాను అవతలి గది తలుపు కొడతాడు మెల్లగా. ఆవిడ ఏ ఎలకో పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే. తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో ఉన్న 4 పెట్టెల గొలుసు ఒడుపుగా తాపిగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల, కేక వేసే లోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యమైపోతాడు. గోపాలం ఇలాగా తన ప్లాన్ అంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించెరలు తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట ఇది. ఊళ్ళో ఉన్న జనసంచారము, అలజడి ఇక్కడ ఉండవు. మొదటి ఆట అయిపోగానే మొగులో ఉన్న కిల్లీ కొట్టు, చిన్న కాఫీ హోటలు మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్లలోంచి మాత్రం విద్యుత్ దీప కాంతి కిటికీల్లోంచి వస్తోంది. మొత్తం మీద వీధులు, ఇళ్ళు ఆ మసక వెన్నెల్లో ఒంటరిగా గోపాలం కోసం ఎదురుచూస్తున్నట్టున్నాయి. గోపాలానికి తను చేసే పని మీద నైతిక సందేహాలు ఏమీ లేవు. దొంగతనం తప్పని, పాపమని అతను అనుకోలేదు. ఎందరో తమ అవసరాలకి ఎన్నో వృత్తులు, ఉద్యోగాలు చేసినట్టుగా అతను ఇది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పిరికితనం కానీ, అసలు అటువంటి ఆలోచనలకి అవసరం కానీ అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మను నొక్కివేయడము, ఒప్పించడము లాంటి బాధలు కలగలేదు. తన పనిలో దొరికిపోతే జైలుకు వెళ్ళాలన్న భయము, జ్ఞానము ఉన్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు. ఎంతో అవసరమైతే కానీ రత్తయ్యని, సోముల్ని వెంట తీసుకొని వెళ్ళాడు. వాళ్ళిప్పుడు తన కోసం ఆశగా ఎదురు చూస్తుంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది. ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబెల్లా ఉంది. ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఏవేవో మొక్కలు, తుప్పలు, అంతా గలీజుగా చీకటిగా ఉంది. నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరికి వచ్చాడు గోపాలం. కిటికీ ఊచల్ని ఒకసారి లాగి చూశాడు. ఇంతలో అతనికి లోపల నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టు అనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా, కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది. బహుశా ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును, తన మార్గం నిరాటంకమవచ్చును అని కూడా అనిపించింది. ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో, మొగుడు లేకుండా చూసి ప్రేమ కలాపం జరుపుతుందేమో అని ఊహ తట్టింది.
మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి. ఆవిడ గొంతులో ఏదో భయం, బాధ ఉన్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బలంగా ఊచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలో నుంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలో నుంచి మాటలు వినబడుతున్నాయి. వద్దండి, నా మాట వినండి. ఆమె గొంతు. ఇస్తావా తగలనీయనా? మగ గొంతు. ఎందుకు జూదమాడి తగిలిస్తారు చెప్పండి? కాపురానికి వచ్చిన నాటి నుండి ఒక సరదా లేదు, సుఖం లేదు. ఉన్న ఆస్తంతా తగిలేశారు. చాలదా? వెధవ లెక్చర్లు ఇవ్వక మర్యాదగా తీసిలా ఇవ్వు. లేకపోతే ఈ ఉన్నొక్క గొలుసు ఇస్తే నా గతేం కాను? బాబు గతేం కాను? చూడండి వాణ్ణి, కన్న కొడుకుని. మీకు దయ లేదా? జాలి లేదా? ఏమండి, ఇవాళకి ఊరుకోండి. 12 గంటలు అవుతుంది. ఒక్కర్తిని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో. రండి, పడుకోండి. కర్కశంగా వినబడింది ఈసారి మోగొంతు. ఇస్తావా? నీ పీక పిసికి చంపేయమన్నావా? వెధవ పీడ వదులుతుంది. ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వనుగాక ఇవ్వను. ఇది మా పుట్టింటి వారు పెట్టింది. ఇది నా ఆస్తి. వింటున్న గోపాలానికి ఆవిడ మాటల్లో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తీయగా, సన్నగా, జాలిగా ఉంది. గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది. నీ ఆస్తా? ఏమిటే పేలావు ముండా? ఇన్నాళ్ళు తిన్నది నా డబ్బు కాదు. తే ఆ గొలుస్తే. ఏమండి, ఇలా అన్యాయంగా మాట్లాడతారేంటండి? నేను మాత్రం మీకోసం, మీ బావు కోసం కాదు చెప్తున్నది. ఈ గొలుసు ఒక్కటే ఇక మనకు ఆధారం. నాకు పసుపు కుంకుమ కింద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరము మీరు అమ్మేస్తే ఏమన్నా అన్నానా? మీరు తాగుతారు, జూదం ఆడతారు. మీకు మంచి చెడ్డ, భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది. ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా? మీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట వినండి. చెల్లుమని చప్పుడు వినిపించింది గోపాలానికి. ఆవిడని మొగుడు కొడుతున్నాడు. గోపాలానికి జాలి, ఉద్రేకము కలిగాయి. దీనంగా, మధురంగా, గాద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టుకుంది. కొట్టండి, చంపండి, నా గొలుసు మాత్రం ఇవ్వను. ఇవ్వవు? ఇవ్వవుటే పింజారిముండా? మళ్ళీ గుద్దినట్టు చప్పుడు. ఆమె ఏడుస్తోంది. నిస్సహాయంగా, దీనంగా, బాధగా ఆమె ఆక్రోశించింది. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినపడింది గోపాలానికి. వదలండి, నన్ను వదలండి, అమ్మో! గోపాలం పిడికిళ్ళు బిగించాడు. అతని కళ్ళల్లో ఎర్రజీర కదిలింది. పీక పిసికి తీసుకెళ్తాను. గొలుసులా పడాయి. ఎందుకు వాళ్ళు మీకు? జూదంలో తగలడానిక? ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది. పిల్లవాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు. ఒక్క మంచి చీర లేదు. కట్టుకున్న పెళ్ళాం చచ్చిందో బతికిందో చూడరు. ఇక వీధులెమ్మట ముష్టెత్తుకొని బతకాలి నేను. ఈ వేలడు వెధవ కోసం నాకు ఇవ్వమన్నమాట. ఆగు, వీడిని చంపేస్తాను. వీడి పీక నులిమేస్తాను. అయ్యో అయ్యో, వాణ్ణేం చేయకండి. అయ్యో అయ్యో! ఆవిడ పెద్ద పెట్టిన కేకలు. పిల్లవాడు కెవ్వుమని ఏడుపు. గోపాలం ఇక ఆకలేకపోయాడు. కుర్రవాణ్ణి పీక నిలిమి చంపేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది. బలమంతా ఉపయోగించి తలుపు తన్నాడు. రాలేదు. తిరిగి దడదడ తన్నాడు. తలుపులు విచ్చుకున్నాయి. ఆమె కుర్రవాణ్ణి ఎత్తుకొని గోడ మూలగా నక్కింది వణికిపోతూ. బాబునేమి చేయకండి, వదలండి, ఇదిగో గొలుసు అంటూ మీదికి రాక్షసులా వంగిన అతనికి గొలుసిస్తోంది. మొగుడు తీసుకొని వెనక్కి తిరిగాడు. ఎదురుగా గోపాలం. ఎవడెవరవు నువ్వు? అన్నాడు మొగుడు. గోపాలం బలంగా అతని దవడ మీద ఒక్కటేశాడు. మొగుడు తూలి పడబోయాడు. గోపాలం ఈసారి మీదికురికి తల వంచి బలంగా గుద్దాడు. అతను కింద పడ్డాడు. ఆడకుర్తిని కొడతావా? ఆ గొలుసు కాజేయాలని చూస్తావా? దొంగ ఎదవా! సిగ్గు లేదురా నీకు? బుద్ధి లేదురా? ఏది ఆ గొలుసు? ఇలా ఇవ్వు. లేవకు, లేచావంటే చంపేస్తాను. గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు. అతను కింద పడి వగరుస్తున్నాడు, రొప్పుతున్నాడు. ఆమె ఈ హఠాత్ పరిమాణం అర్థం కాక నిశ్చేష్టురాలై గోడకు బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది. తాగుడు జూదం ఉన్నట్రా నీకు? చదువుకున్నోడు, ఉద్యోగం చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది, పైగా పెళ్ళాం నగలు ఎత్తుపోతాట్రా దొంగనాయాల. నేలను కరుచుకున్న మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతూనే ఉన్నాడు. గోపాలం డొక్కలో ఒక్కటి తన్ని నోర్ముయ్ అన్నాడు. ఆమె వద్దు వద్దు కొట్టకు అరిచింది. గోపాలం చేతిలో గొలుసుతో గోడవారగానున్న ఆమెను సమీపించాడు.
ఆమె సన్నగా ఎర్రగా నాజుగ్గా ఉంది. జుట్టంతా రేగిపోయి ఉంది. చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి. 25 ఉండవు. ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇదిగోనమ్మా గొలుసు అంటూ ఆమె చేతికి గొలుసిచ్చాడు. కింద దొర్లుతున్న మొగుడు లేవబోయాడు. గోపాలం మొల నుండి కత్తి తీశాడు. ఇదేంటో చూసావా? లేవడానికి ప్రయత్నించావా? పొడి చేస్తాను, ఖబర్దార్, దెబ్బకి ఎగిరిపోతావు. మొగుడు దండం పెట్టాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు కానీ ఆవిడ ఒంటి మీద దెబ్బ పడినట్లు కానీ తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను. గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి ఝులిపించాడు. మొగుడు తల ఊపాడు, ఇంకెప్పుడు చేయనన్నట్టుగా. గోపాలం ఆమె వైపు తిరిగాడు. ఏం భయం లేదు, ధైర్యంగా ఉండమ్మా అన్నాడు. ఆమె భయంతో కృతజ్ఞతతో తల ఊపింది. గోపాలం కత్తి మొలలో పెట్టుకొని వెళ్ళిపోబోయాడు. ఆమె హీనస్వరంతో అడిగింది, ఎవరు బాబు నువ్వు? నేనా నేనా తెల్లబోయాడు గోపాలం. నన్ను గోపాలం అంటారులేండి అంతే అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.